హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా పులిచెర్ల. ఈ రోజైతే మనం ఒక సూపర్ స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నామండి. అదే లేపాక్షి టెంపుల్ అనమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ టెంపుల్ అండి, అది ఒక మిస్టరీ, ఒక మంచి ఆర్ట్ వర్క్, అదంతా ఒక మంచి వైబ్ ఉంటుంది అనమాట. అక్కడ లేపాక్షి అనేది హిందూపూర్ దగ్గరలో ఉంటుందండి. బెంగళూరుకి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అసలు ఈ టెంపుల్లో ఎవ్రీ కార్నర్ యూ విల్ బి అమేజ్డ్ అండి. అసలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఏమేమి చూసానో ఏంటో మీకు కూడా చూపిస్తాను. వెల్కమ్ టు లేపాక్షి, ఏ టెంపుల్ ఫుల్ ఆఫ్ సీక్రెట్. లేపాక్షి టెంపుల్ అనేది 16th సెంచరీలో అయితే కట్టించారండి. ఈ లేపాక్షి అనే ఈ పేరు ఎలా వచ్చిందంటే, రావణ సీతాదేవిని తీసుకొని వెళ్లే టైంలో జటాయు వచ్చి ఆపడానికి ట్రై చేస్తుంది కదా, ఆ టైంలో రావణ జటాయు వింగ్స్ ని కట్ చేశాక అది ఈ ప్లేస్ లోనే పడిందని నమ్ముతారు అందరూ. రాముల వారు వచ్చి జటాయుని లేపడానికి ట్రై చేస్తారనమాట, లేపాక్షి అని చెప్పి. సో దానివల్ల ఈ ప్లేస్ కి లేపాక్షి అనే నేమ్ వచ్చిందని చెప్తారు. బట్ ఇది ఎంత వరకు నిజమో అయితే తెలీదు. బట్ మాక్సిమం ఇక్కడ వాళ్ళైతే మాత్రం ఇది ఒక స్టోరీ లా అయితే చెప్తారు. ఈ టెంపుల్ అయితే వచ్చేసి కూర్మశైలం అనే హిల్ మీద ఉంటుందండి. వీరభద్ర స్వామి వారు ఉంటారనమాట టెంపుల్ లో. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది అయితే మాత్రం నాట్య మండపం అండి. మెయిన్ టెంపుల్ కూడా ఇక్కడే అనమాట, దర్శనం కూడా ఇక్కడే జరుగుతుంది. అసలు ఇక్కడ ఈ థీమ్ ఏంటంటే, శివుడు నటరాజు స్వరూపంలో వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ అందరూ వచ్చి చూస్తున్నట్టు అనమాట. ప్రతి పిల్లర్ మీద ఒక స్కల్ప్చర్ ఉంటుంది అనమాట, బ్రహ్మదేవుడిది, అలా అందరివి ఉంటాయి అనమాట. మెయిన్ మన హ్యాంగింగ్ పిల్లర్ వచ్చేసి కూడా ఇక్కడ నాట్య మండపంలోనే ఉంటుందండి. ఇంత ముందుకు 3 ఉండేవంట, బట్ బ్రిటిష్ టైంలో ఒక 2 అనేవి పడిపోయాయి, ఒకటే అయితే మిగిలింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రతి ఒక్క పిల్లర్ మీద ఆ స్కల్ప్చర్ ఆర్ట్ వర్క్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇంక ఇలా లోపలికి వెళ్తే మనకి దర్శనం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ మేము చూసుకున్నాక ఇది హ్యాంగింగ్ పిల్లర్ అండి, ఇదే అనమాట. మా పిల్లలు కూడా ఇక్కడ ట్రై చేశారు, ఇలా దుపట్టా వేసి చూస్తే ఇక్కడ నుంచి మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక మనకి ఇక్కడ నాగలింగం అనేది ఉంటుందండి. ఇదంతా ఒక్క స్టోన్ తో చేసింది అనమాట, మొత్తం ఈ స్కల్ప్చర్ అంతా. ఈ నాగలింగంకి కూడా ఒక స్టోరీ ఉందండి. శిల్పులు దీన్ని చెక్కే టైంలో వాళ్ళ అమ్మగారు వచ్చి భోజనానికి పిలిస్తే 10 నిమిషాల్లో వచ్చి తింటామని చెప్తారనమాట. వాళ్ళ ఆ 10 minutes లోనే దీన్ని మొత్తం రెడీ చేశారని చెప్తారు. శిల్పులు వాళ్ళ అమ్మగారే చూసి 10 minutes లో ఎలా రెడీ చేశారని షాక్ అవ్వడం వల్ల ఆమె దిష్టి తగిలి ఆ నాగ పడిగలో కూడా చిన్న క్రాక్ వచ్చింది అని చెప్తారు. మనం క్లియర్ గా చూస్తే అక్కడ క్రాక్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి. ఇది కంప్లీట్ అవ్వకుండా ఇన్కంప్లీట్ ఉంటుంది. మొత్తం అరౌండ్ 80 పిల్లర్స్ దాకా ఉంటాయి అనమాట. ఇక్కడ థీమ్ ఏంటంటే, ఇక్కడ శివ పార్వతులు పెళ్లి చేసుకుంటున్నట్టు, అది చూడడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, ఇంకా ఋషులు ఇలాంటి చాలా మంది వచ్చి ఒక్కొక్క పిల్లర్ స్కల్ప్చర్ ఉంటది అనమాట. వాళ్ళు కూర్చొని పెళ్లి చూస్తున్నట్లుగా.
కొన్ని పిల్లర్స్ మీద శివపార్వతులది కళ్యాణం జరుగుతున్నట్టు, కొన్నిటి మీద బ్రహ్మ, అలా వీళ్ళందరూ ఒక్కొక్క స్కల్ప్చర్ మీద ఒక్కొక్కరిది ఉంటుందండి. అందరు దేవుళ్ళు కూర్చొని కళ్యాణం చూస్తున్నట్టు ఆ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ ఉన్నది. ఇది కనుక మొత్తం కంప్లీట్ అయ్యి ఉంటే అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. ఎంత బాగుంటది అంటే ఇక్కడ పిల్లర్స్ పైన ఆర్ట్ వర్క్ అనేది అసలు చాలా డీటెయిలింగ్ గా చాలా బాగుంటుందండి. కొన్ని పిల్లర్స్ మీద అయితే ఒక ఆవు బాడీకి 3 హెడ్స్ ఉంటాయి అనమాట. ఒకటి బ్యాక్వర్డ్స్ చూస్తున్నట్టు, ఒకటి కిందికి చూస్తున్నట్టు, ఒకటి పైకి చూస్తున్నట్టు. మనం 2 హెడ్స్ కవర్ చేస్తుంటే మనకి ఒక్కొక్కటి బాగా క్లియర్ గా తెలుస్తుంది అనమాట అన్నిటి మీద ఇక్కడ. నాట్య మండపం పైన సీలింగ్ లో మనకి పెయింటింగ్స్ అనేవి ఉంటాయండి. దీని మొత్తము న్యాచురల్ డైతో ఆ పిగ్మెంటేషన్ రావడం కోసం న్యాచురల్ డై యూస్ చేసి, అంటే ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి వచ్చిన కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో పెయింటింగ్ చేశారనమాట. ఇప్పటికైతే కొన్ని చాలా క్లియర్ గా ఉన్నాయండి, అండ్ కొన్ని మాత్రము మిస్ అయ్యాయి అనమాట, అంటే పాడైపోయాయి మట్టి పట్టి. ఇలా ఈ సీలింగ్ లో మొత్తము రామాయణము, విష్ణు అవతారాలు ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ప్లేస్ లో ఏంటంటే మనకు ఒక పెద్ద పాదం అచ్చు అయితే ఉంటుందండి. ఇక్కడ అందరు చెప్పేది ఏంటి అంటే అది సీతాదేవిది అని. పాదంలో మనకి ఎప్పుడు 24 hours వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతూనే ఉంటాయి. ఏ సమ్మర్ లో అయినా మనం ఎంత తీసేస్తున్నా గానీ అక్కడైతే వాటర్ ఎప్పుడూ ఉంటాయి. మొత్తం కంప్లీట్ గా ఫుల్ అవ్వదు, బట్ ఆ తంబ అనే ఏరియాలో అయితే మాత్రం ఖచ్చితంగా వాటర్ ఉంటాయంట. ఎప్పుడు ఏం చేసినా గానీ మనం ఎంత క్లీన్ చేసినా అవి అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఎలా అనేది ఇప్పటికే ఎవరికి తెలియదు. దాన్ని అయితే సీతాదేవి పాదం లాగా చూస్తారనమాట అందరూ.
ఇక్కడ మనకి ఒక నంది ఉంటుందండి. ఇది మొత్తం ఒక 15 feet హైట్ ఉంటుందని చెప్తారు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ నాకు తెలీదు, అది ఒకటి ఇగ్నోర్ చేయండి. ఇది మేము వర్షం పడుతుందని ఇంకా లోపలికి వెళ్ళలేదు, బట్ ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి. ఇది మొత్తం ఒక్క స్టోన్ తోనే చేశారనమాట ఇలా నందిని. ఈ డెకరేషన్ కూడా అంటే నందికి మెడకి బెల్స్ కానీ అవన్నీ అసలు ఎంత బాగుంటుందో, కార్వింగ్ కానీ అవంతా చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి ఎవరైనా వెళ్తే మిస్ అవ్వకండి. మేమైతే వర్షం పడుతుందని అయితే ఇంకా వెళ్ళలేకపోయాము. మేమైతే ఇంక ఇవన్నీ చూసుకొని ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అవుతున్నామండి. అండ్ ఇక్కడ నందితో పాటు జటాయుది ఒక హిల్ మీద ఒక స్టాచ్యూ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దాని పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట మనము. అండ్ ఇక్కడ వర్షం పడుతుందని మేమైతే ఇంకా ప్లాన్ డ్రాప్ అయిపోయి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. బట్ ఎవరైనా వస్తే గనక ఈ ప్లేసెస్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ పిల్లర్ లో కూడా ఆ కల్చర్, ఆర్ట్ వర్క్ అంతా, డీటెయిలింగ్ అంతా చూసి అయితే బాగా ఎంజాయ్ చేయండి. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి. మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఉన్న కొంచెం సేపు అయినా. అండ్ చాలా మంది వస్తూ ఉంటారు విజిట్ చేసి టూరిస్ట్ ప్లేస్ లాగా. అండ్ ఫోటోషూట్స్ చేయించుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది అనమాట ప్లేస్ అయితే. ఇలాంటి ప్లేసెస్కి మనం కిడ్స్ని తీసుకొని వెళ్ళినా వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఆ స్కల్ప్చర్స్ చూస్తారు, ఆ ఆర్ట్ వర్క్ ఎలాంటిది మొత్తం వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా న్యూ ఎక్స్పీరియన్స్ అనేది అయితే దొరుకుతుంది ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తే. అండ్ ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్తున్నామండి, అనంతపూర్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ అనంతపూర్ దగ్గర కియాది మనకి అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అని తెలుసు కదా. అండ్ వాళ్ళ అందరు కొరియన్సే కాబట్టి వాళ్ళ కోసం ఒక స్టోర్ ఉంటుందండి ఇక్కడ, సోల్ స్టోర్. సో మేమైతే వెళ్ళాము ఎలాంటి స్టఫ్ దొరుకుతుందని. పేరుకే సోల్ స్టోర్ కానీ మొత్తం ప్రోడక్ట్స్ అన్ని మాక్సిమం మన లోకల్ వే ఉన్నాయి. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఇక్కడ కొరియన్ది కదా, క్యూట్ స్టఫ్ ఏమైనా దొరుకుతాయేమో చూసాము. బట్ యాక్సెసరీస్ ఇలాంటివన్నీ అంత ఇదిగా ఏమనిపించలేదు. బట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి నార్మల్ వాటికన్నా. నార్మల్ అంబరెల్లా ఇలాంటివన్నీ వచ్చేసి 1700 అలా ఉన్నాయి. అండ్ ఈ కొరియన్స్ కోసం వాళ్ళ ఫుట్ వేర్, కొన్ని బట్టలు ఇలాంటివి కూడా ఉన్నాయి. వాళ్ళ బ్రాండ్సే ఉన్నాయి అన్నమాట. మాక్సిమం వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా కొరియన్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మిగిలిన షాంపూస్ ఇలాంటివన్నీ చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళవైతే. మనవి కూడా మిక్స్ చేసి ఇంకా లోకల్ గా అన్ని సెల్ చేస్తున్నారు అనమాట. మొత్తం A to Z క్రాకరీ టు మనకి ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని అయితే దొరుకుతున్నాయి. పిల్లలకి ఏదైనా క్యూట్ గా స్టఫ్ దొరుకుతుందేమో అని చూసాము, బట్ అంత ఇదిగా అయితే ఏం లేవు. బట్ కొన్ని ప్రీమియం చాక్లెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట.
అండ్ ఇంకా మేము అదే రోజు అయితే రిటర్న్ అయిపోయామండి. అనంతపూర్ టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కర్నూలులో మాకు ఎయిర్ బస్ రెస్టారెంట్ అనేది కనిపించింది. ఒక రియల్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని వచ్చి దాన్ని రెస్టారెంట్గా టర్న్ చేశారనమాట. కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా బాగుంది, బట్ అంబియన్స్ అయితే అంత మంచిగా అనిపించలేదు అనమాట. లోపల కార్పెట్ కానీ ఆ వాల్ పేపర్ అవన్నీ నాకైతే అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు పెట్టినప్పుడు లోపల అంబియన్స్ కూడా నీట్గా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ని ఎవరం మనం ఇంత దగ్గరగా చూడము, ఆ వీల్స్ కానీ లోపల కాక్పిట్లోకి కూడా ఎంట్రీ ఉండదు కదా. సో అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కోసమైనా వెళ్తారు కాబట్టి మనకి అంబియన్స్ కూడా బాగుంటే ఇంకా బెటర్ అనిపించింది నాకైతే. ఇది అయితే డిపార్చర్ దగ్గర నుంచి వెళ్ళి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కటే యూనిక్గా ఉందండి. మిగతా కాన్సెప్ట్ అంతా వాష్రూమ్స్ కానీ ఈ వెళ్ళే దారి కానీ ఇదంతా ఏం పెద్ద యూనిక్ అయితే అనిపించలేదు. దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంది అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్. బట్ వాళ్ళు చాలానే ఎఫర్ట్ పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళాక మేమైతే చాలానే ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అసలు లోపల ఒక్కరు కూడా లేరండి. అసలు రెస్టారెంట్ అంతా చాలా ఖాళీగా ఉంది. బట్ ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం అయితే మేమైతే కాక్పిట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే వెళ్ళాము. మనకి నార్మల్గా అయితే మేము ఎన్నిసార్లు ఫ్లై చేసినా కాక్పిట్లోకి ఎక్కువ మనకి నార్మల్ ఎంట్రీ ఉండదు కాబట్టి మా పాపకైతే అది చూపిద్దాంలే అన్నట్టు అయితే తీసుకెళ్ళాము. వీళ్ళు ఇంకొంచెం బెటర్గా ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది, ఇంకొంచెం బెటర్ అంబియన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించేది. ఎందుకంటే ఆఖరికి టేబుల్ మ్యాట్స్ కూడా చాలా చీప్ క్వాలిటీ అండ్ ఆల్రెడీ మరకలు అయిపోయి కొంచెం డీప్ క్లీనింగ్ చేపించి స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదండి. యాస్టీస్ అయితే చేంజెస్ ఎక్కువగా ఏం చేయలేదు, జస్ట్ వాల్ పేపర్ అండ్ కింద కార్పెట్ ఇలాంటివి అయితే యాడ్ చేశారు. అండ్ ఇదైతే కాక్పిట్ ఎక్స్పీరియన్స్ మా పాపకి అయితే తనైతే చాలా ఎక్సైట్ అయింది అనమాట చూడడానికి. ప్రేక్షకి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశారండి. అతను ఒక పైలట్ అనమాట, ఇండిగోలో క్యాప్టెన్. అతనికి కాల్ చేసిన తర్వాత అతను మొత్తం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట దేనికి ఏది యూజ్ చేయాలని ప్రేక్ష కోసం. అండ్ ఇంకా మేమైతే ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ లేపాక్షి వెళ్ళి మళ్ళీ మేము అనంతపూర్ వెళ్ళి రిటర్న్ వెళ్ళేసరికి మాకు నైట్ అయిపోయింది అనమాట. సో ఇదేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.